కాంగ్రెస్ పట్టాలు ఇచ్చే ముందు కవితతో దీక్ష డ్రామాలు ఆడించిండ్రని సిగ్నల్ టీవీ శివారెడ్డి వీడియో చేసి వైరల్ చేసిండు. ప్రజలు కూడా నమ్ముతుండ్రు. ఎక్కడెక్కడ ఏ ప్రజలు నమ్ముతాండ్రు? శివారెడ్డే కేటీఆర్ చేతిలో ఉన్న ఓ కీలుబొమ్మ. ఆయనకు నెల నెల ఇంతంత పైకం పోతుంది. సిగ్నల్ టీవీ శివారెడ్డికి నెల నెల 5 లక్షల రూపాయలు. 5 లక్షల రూపాయలు తీసుకొని వార్తలు చెప్పేటోనికి క్రెడిబిలిటీ ఉంటుందా? ఎవడన్నా తెలివి తక్కువడు స్వయంగా దీక్ష చేయమని, మా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచమని ఎవడన్నా తెలివి తక్కువడు చెప్తాడు? అట్లా ఏ సీఎం అయినా గాన్ని దెబ్బలు పడి 12 గంటలు ఎండలో ఎండిపోయి పోరాటం చేస్తానట. సీఎం చెప్పిండట పోరాటం చేయమని. ఏ సీఎం అన్న చెప్తారా? ఎంత తెలివి తక్కువలైనా సీఎం మాటలు పట్టుకొని పోతారా? 3 పూటలు తిండి తినకుండా నిరాహార దీక్ష చేస్తే మీకు ఇంత వెక్కిలిగా కామెంట్స్ పెట్టడానికి, మనుషులను వెక్కిలి చేయడానికి కనబడుతుందా? ఆ పోరాటం వల్ల 411 మందికి లబ్ధి చేకూరింది ఈ రోజు. శివారెడ్డికి మరి 5 లక్షలు కాస్త 10 లక్షలు కావాలేమో. రేపటి కల్లా పోయి కేటీఆర్ బూట్లు పాలి చేయమంటే కూడా చేస్తారేమో. మరి దానికి మనం ఏం చేస్తాం? మరి శివారెడ్డి ఆయన ఏజ్ మర్చిపోయిండు, ఆయన క్రెడిబిలిటీని మర్చిపోయిండు. అసలు ఆయన చెప్పే సొల్లంతా ఒకటే సొల్లిగా. ఆ సొల్లు ఏందో అర్థం కదా ఎవడికి. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నించవలసిన అంశాలనే ప్రస్తావిస్తే ఆయన అసలు జర్నలిస్టే అనిపించుకోడు. కాబట్టి అది ఆ జ్ఞానం ఆయనకు ఉండాలి. అసలు ఆ టాస్క్ ఎవడు ఇచ్చిండో వాని చెప్తాడు కొట్టాలి. ప్రజల తరఫున ప్రతిపక్షం జీరో అయిన టైంలో, ప్రతిపక్షం గొంతెత్తలేని టైంలో ఒక బహుజన లీడరు, ఒక ప్రాంతీయ లీడర్ ఇద్దరు కలిసి సంయుక్త ఆధ్వర్యంలో ఒక గొప్ప పోరాటాన్ని నిర్మిస్తే ఆ గొప్ప పోరాటాన్ని నిర్వీర్యం చేయడానికి ఇలాంటి కామెంట్లు పెట్టమని, లేకపోతే ఇలాంటి శివారెడ్డి లాంటి న్యూస్లు చేయమనో చెప్పిన దుర్మార్గుని చెప్పుతోడు కొట్టాలి ముందు. ఇక్కడ మీరు కవిత గారిని విమర్శిస్తే కవిత గారిని విమర్శించినట్టు కాదు. అక్కడ ఇటు విశారదన్ గారి పోరాటాన్ని కూడా అపహాస్యం చేసినట్టే. మీరు కవిత గారు ఒక్కరే ఉన్నారంటే వేరే అనుకోవచ్చు. ఇటు బహుజన తరపున ధర్మ సమాజ్ పార్టీ అని పెట్టి ఆ పార్టీ నాయకుడిగా కవిత గారితో కలిసి చేసిన పోరాటాన్ని మీరు వృధా అంటున్నారు, దాన్ని వెక్కిలి చేస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా కేటీఆర్ ఆరిస్తున్న డ్రామా. శివారెడ్డి లాంటి వాళ్ళు మీరు చెప్పుకోవచ్చు, బీఆర్ఎస్ను భుజాల మీద వేసుకొని ఉరకొచ్చు, ఊరంతా తెలంగాణ అంతా ఉరకొచ్చు. కానీ ఈ సిగ్గులేని వార్తలు చెప్పకు శివారెడ్డి చేరా.